హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి ప్రేమికులందరికీ సో మచ్ గార్డెనింగ్ వైపు నుంచి స్వాగతం. మన పెరటి తోటలో ఎలాంటి మామిడికాయలు పెంచుకోవాలి, లేదంటే గార్డెన్లో కమర్షియల్గా వాల్యూ ఉన్న ఫ్రూట్స్ ఏంటి, వీటి గురించి మనం ఒక సిరీస్గా మాట్లాడుకుంటున్నాం. అంతేకాకుండా సాధారణంగా మనకి వాడుకలో ఉన్న బంగినపల్లి ఇలాంటి వెరైటీస్ ఎక్కువ వాడుకలో ఉంటాయి. 70-80% కల్చర్లో అవే ఉంటాయి. దాంతోపాటు దానికంటే మంచి రకాలు, గొప్ప రకాలు ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి, అంటే మనం వాటిని గొప్పది అని ఎలా తెలుసుకోగలం అనే సిరీస్లో భాగంగా మనం చాలా మ్యాంగోస్ గురించి ఎంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు మనం వికారాబాద్ మహమూద్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే సాధారణంగా మనకి చిన్నప్పటి నుంచి అలవాటైంది, మన ప్రాంతంలో ఉన్నది, మనకి ఆ యాక్సెప్టెన్స్ ఉంటుంది కనుక మనకి బాగున్నట్టు అనిపిస్తుంది. అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అలా కాకుండా మనకి ఇంకా ఇతర రకాలు ఏమేమి ఉన్నాయి, అలాగే అభివృద్ధి చెందిన దేశాల్లో హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి. హైబ్రిడ్ వెరైటీస్ కాకుండా వాళ్ళు పూర్తిగా హైబ్రిడ్ వెరైటీస్ మీద ఆధారపడుతున్నారు. మనం ప్రకృతి ప్రసాదించిన నేటివ్ వెరైటీస్, ఇది ప్రకృతి ప్రసాదం. దీన్ని ఎవరు తయారు చేయలేదు, నేచర్ ఇచ్చిందనమాట. మన భారతీయులు ఆస్ట్రేలియాలోని, అమెరికాలోని చాలామంది ఉంటారు. వాళ్ళు అక్కడ లోకల్ మ్యాంగోస్ని, అంటే అవి కూడా హైబ్రిడ్, లోకల్ కాదు, హైబ్రిడ్ మ్యాంగోస్ని పెద్దగా ఇష్టపడరు. మనకు మళ్ళీ కేజీలు, డజన్లు, క్వింటాల్లో కొనుక్కుని తినరు. చాలా లిమిటెడ్గా 2 పీసులు 3 పీసులు అలా కొనుక్కుని తింటారనమాట. ఎందుకంటే ఆ టేస్ట్ వాళ్ళకి నచ్చదు. యాక్చువల్గా మ్యాంగోస్లో ఇండియన్ ఓల్డ్, స్వదేశీ, పురాతనమైన మ్యాంగోస్లో చాలా గొప్ప రకాలు ఉన్నాయి. ఈ కమర్షియల్ స్కేల్ మీద ఇవి కనిపించవు, ఎందుకంటే బంగినపల్లి వీటిని డామినేట్ చేస్తుంది. బంగినపల్లికి ఉండే రంగు, కట్ వెరైటీ, ఫైబర్లెస్, షెల్ఫ్ లైఫ్, ఇవి కమర్షియల్ స్కేల్ మీద బాగా ప్లే చేస్తాయి. అందుకని బంగినపల్లి పైకి వెళ్ళింది. ఈ మంచి రకాలన్నీ కొంచెం తక్కువలో ఉంటాయి అన్నమాట. అదే కాకుండా మనం ఇంతవరకు చెప్పుకున్నాము, ఇవి కొంతమందికి సొంతం. ఈ గొప్ప వెరైటీస్ అనేవి ఇవి హిడెన్ జెమ్స్ అన్నమాట. అంటే దాచివేయబడ్డ మ్యాంగోస్. ఈ వికారాబాద్ మహమూద్ లేదా మహమూద్ వికారాబాద్ అనేది నిజాం ఏరా నుంచి ఉంది. వికారాబాద్ ఏరియాలో దీన్ని ముందుగా కనుక్కున్నారు అనుకుంటా, నాకు కూడా పూర్తిగా తెలీదు. అందుకని వికారాబాద్ మహమూద్ అంటారు. తెలంగాణలో ఉండే బెస్ట్ ఫ్రూట్స్లో, నిజాం పోషించిన బెస్ట్ ఫ్రూట్స్లో హిమాయత్, అలాగే వికారాబాద్ మహమూద్, అజమ్ అజ్జమర్, ఇవి చాలా గొప్ప వెరైటీల్లో ఒకటి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఇది నేను చాలా బాగా ఇష్టపడతాను దీన్ని. అలాగే నిజాం మేర అయిపోయిన తర్వాత దీన్ని దాచివేయబట్టం మూలంగా చాలా రోజులు బయటికి రాలేదు. ఇవి ఎలా అయితే కొంతవరకు బయటకు వచ్చినాయి. మనకి మ్యాంగో అంటే టేబుల్ సైజ్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి అనేది ఒక పెర్సెప్షన్ మన మనసులో ఉంటుంది. అలా కాకుండా ఇవి చిన్న సైజు ఉంటాయి. కొంచెం సైజు నిమిత్తంలో చూస్తే కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట. బయట ఫుల్ ఎల్లో ఉంటుంది, లోపల తక్కువ ఎల్లో ఉంటుంది, వైటిష్ ఎల్లో ఉంటుంది అన్నమాట. దీన్ని బాగా గుర్తుపట్టడానికి ఈ క్యారెక్టర్ ఏంటంటే, ఈ స్టెమ్ మొదలు లావుగా ఉంటుంది, పైకి వచ్చేవాడికి సన్నగా ఉంటుంది అన్నమాట. అంటే ఇంత లావుగా ఉన్న మొదలు ఏ మామిడికాయకి ఉండదు. దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అన్నమాట ఇది. అలాగే షోల్డరు ఇలా చీలికలా వస్తుంది. ఇలా చీలికల అంతే, పెద్ద చుట్టూ రౌండ్గా రాదనమాట. ఇది కూడా బాగా ప్రామినెంట్గా వస్తుంది. దీన్ని బాగా గుర్తించదగిన విషయాలు ఇవి 3 విషయాలు. ఇది చెట్టు కూడా చాలా చిన్నగా ఉంటుంది, ఆల్మోస్ట్ డ్వార్ఫ్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. పెద్దగా విస్తారంగా పెరగదన్నమాట. అందుకని ఇప్పుడు మన హై డెన్సిటీలో దీని యొక్క లక్షణాలు చాలా బాగుంటాయి.
అలాగే మీడియం సైజులో ఉంటుంది కనుక ఒక మనిషికి కట్ చేసుకుని తినడానికి చాలా బాగుంది. ఇది కట్ వెరైటీ, ఇది జ్యూసీగా ఉండదు. ఒక మనిషికి అయితే ఈ ఫ్రూట్ ఒక రోజుకి సరిపోతుంది అనమాట. అందుకని కాకపోతే ఈ ఉన్నట్లో ఇది పెద్ద సైజు, ఇంతకంటే చిన్నకాయలు కూడా ఉంటాయి. అలాగే రెగ్యులర్ బేర్ ఇది బాగా కాస్తుంది. అందుకని ఈ లక్షణాలన్నీ మనం పెంచుకోవడానికి అత్యద్భుతమైనవి. ఇది మనకి ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. చాలా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ, అంటే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే దీని స్పెసిఫిక్ గ్రావిటీ 1.050 వస్తుంది, చాలా మంచి స్పెసిఫిక్ గ్రావిటీ. బ్రిక్స్ కూడా 24 అలా వస్తుంది. ఈ బ్రిక్స్ ఈ స్పెసిఫిక్ గ్రావిటీ ఎప్పుడంటే నేను చెప్పేది కాయ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత. చాలామంది ఏమంటున్నారంటే అంత తీగ ఏమి అనిపించవండి, మీరు బాగా తీగ ఉంటాయని చెప్తున్నారు అని అంటున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే మెచ్యూరిటీ రాకముందు తింటారని అర్థం అన్నమాట. పూర్తిగా పక్వ దశకు వచ్చిన తర్వాత నేను చెప్పేవి అంటే నేను కొన్ని వందల శాంపిల్స్ చూసిన తర్వాత ఇప్పుడు కూడా ఈ వీడియో చేయకముందు కూడా ఒక 10 కాయలు తీసుకుని వాటి యొక్క యావరేజ్ చేసి చెప్పే ఈ ఫైనల్ రిజల్ట్స్ అన్నమాట ఇవి. అందుకని మనం పెంచుకోదగిన అతి గొప్ప మ్యాంగోస్లో వికారాబాద్ మహమూద్ ఒకటి. దీని గురించి నేను నెట్లో ఒక వీడియో చూశాను. ఒక అమెరికన్, జనరల్గా సౌత్ అమెరికాలో ఇవి మ్యాంగోస్ కాస్తాయి. ఫ్రూట్ఫుల్ ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక అమెరికన్ దీని యొక్క వాళ్ళ గార్డెన్లో కాసిన మ్యాంగోని చూపించి వీటి యొక్క గొప్పతనం చెప్పాడనమాట. జనరల్గా అమెరికన్స్ ఎవరు కూడా హైబ్రిడ్ వెరైటీస్ తింటారు తప్పితే వాళ్ళకి మన మ్యాంగోస్ గురించి పెద్దగా తెలియదు. కానీ అతను దీన్ని గుర్తించి చూశాడు, నాకు చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు చూద్దాం, ఇది కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంటుందో. జూంచి బాగా ఎల్లోగా ఉండదు, అంటే మనం హిమాయత్లో చూస్తాము తెల్లగా ఉంటుంది హిమాయత్. ఇది అంత తెల్లగా ఉండదు, కానీ కొంచెం వైటిష్ ఎల్లో ఉంటుందన్నమాట. దీని ఫ్లేవర్ కూడా అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఈ కాయ ఒక మనిషి తినటానికి సరిపడినంత సైజులో ఉంటుంది, అంటే సుమారుగా 150 నుంచి 200 గ్రాములు ఉంటుంది. మనం ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం, పెద్ద కాయని కోసి ఒకరు తిని మిగతా వాళ్ళు తినకపోతే ఆ కాయ అంతా వేస్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. అలా దీని విషయంలో జరగదు. ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని కోసుకుని తినొచ్చు. అంతేకాకుండా ఈ చెట్టు డ్వార్ఫ్గా ఉండటం మూలంగా చిన్న స్థలాలు ఉన్నవాళ్ళు పెద్దగా, అంటే పెరటి తోటలకి పెద్ద స్థలం లేని వాళ్ళని దీన్ని పెంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పుడున్న హై డెన్సిటీ విధానానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మొక్కల్ని పెంచి ఆ పంటను ఎంజాయ్ చేసేదాకా నేను మిమ్మల్ని ప్రవోక్ చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.